గత ప్రభుత్వంలో నెలకి 6,400 రూపాయల బాడుగతో టీ, కూల్ డ్రింక్ షాప్ నడుపుకునే తనతో పాటు దాదాపు 10 షాపుల వారిని ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చి కొత్తగా డిసెంబర్ 17న టెండర్ వేసి 10ంతల బాడుగ పెంచి తమకు అన్యాయం చేశారని బాధితురాలు శాంతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు స్నేహితురాలు దుర్గతో కలిసి శాంతారెడ్డి మాట్లాడుతూ ధర్మంగా సూచించిన ధరల ప్రకారం విక్రయించే తాను అధిక బాడుగులు వేస్తే ఎలా బాడుగ కట్టగలనని ప్రశ్నించారు. రుయాలో అధిక ధరలకు విక్రయించి రోగుల రక్తం తోడి రుయా యాజమాన్యానికి బాడుగులు కట్టాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిరుమలలో పుట్టి తిరుపతి తాటితోపులో పెరిగి రుయాలో నా బిడ్డకు జన్మనిచ్చానని స్థానికురాలైన తనకు పేదరాలి కింద గత ప్రభుత్వం రుయాలో షాపు కేటాయించారని గత ప్రభుత్వాన్ని కొనియాడారు. ఏ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం టెండర్లను రద్దు చేసి తమకు న్యాయంగా బాడుగను పెంచి రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. నేను నా పేదరికంతో వచ్చిన పేదవాళ్ళకి రేట్లు ఎక్కువ కాకుండా ఏదో వాటర్, టీ, ఏదో స్టేషనరీ ఐటము అమ్ముకుంటూ బతుక్కుంటూ 6,600 కట్టేదానికి 60,000 మీరు టెండర్ వేస్తే నేను ఏ విధంగా నెలకు 60,000 కట్టాలా? అంటే అప్పుడు పేదవాళ్ళ రక్తం నా ఇంట్లో తెచ్చి కట్టను కదా మీకు బాడుగా. ఆడొచ్చే పేషెంట్లు ఎలా వస్తారు? బయటంతా సలిసిపోయి లక్షలు ఖర్చు పెట్టుకొని డబ్బు లేని పరిస్థితి వాళ్ళు శ్రీ రామనారాయణ రొయ్య హాస్పిటల్కి వస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు రేట్లు పెంచి బాడుగులు వేస్తే మేము రేట్లు పెంచి అమ్మి వాళ్ళ రక్తాన్ని పిండి మీకు బాడుగులు కట్టేదా? చెప్పండి కలెక్టర్ గారు, చెప్పండి రొయ్య హాస్పిటల్ యాజమాన్యం గారు, చెప్పండి సూపరింటెండెంట్ గారు రవి ప్రభు గారు, మీకు న్యాయమా ఇదే? ఏదన్నా జరిగితే కొండ మీద అది జరిగింది ఇది జరిగింది లోకల్లో అన్యాయం జరుగుతూ ఉందని ప్రతి ఒక్కరూ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించేవాళ్ళే. 48 గంటలు అవుతుంది ఇది జరిగి. 2,000 టీ షాపు మర్రి చెట్టు కింద 4 అడుగుల షాపు దానికి 70,000 వేశారు. ₹1 ఛార్జీ ఏంది? పేపర్ జిరాక్స్ చేస్తే ₹2 తీస్తారు. అలాంటి షాప్కి 2,000 కడతా ఉన్న షాప్కి 30,000 టెండర్ వేశారు. ఆడ ఎమర్జెన్సీ హాస్పిటల్కి అంతా కాళ్ళు చేతులు అన్నీ పోయిన వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర మనము డబ్బులు ఎక్కువ తీసుకొని మేము బేరమాడి వాళ్ళ రక్తం పిండి మీకు బాడుగలు కట్టేది. అలాంటి వాళ్ళకి 2,000కి 2 లక్షలు టెండర్ వేశారు. అది కట్టడానికా చావడానికా? వాళ్ళ రక్తం పిండి మీకు ఇవ్వాలా? మీరు బ్రతకాలా ఆ డబ్బుతో? మీ ఇంట్లోకి ప్యాకేజ్ రావాలా అని అడుగుతున్నాను. ఈ పేదరాలకి న్యాయం లేదా? నా షాప్ ఎందుకు? అదో కలెక్టర్కి లెటర్ పెట్టాను, రొయ్య హాస్పిటల్ యాజమాన్యానికి లెటర్ పెట్టాను. ఇది కలెక్టర్కి లెటర్ పెట్టినట్టు 1.5 నెలల ముందే, కానీ నాకేం రెస్పాన్స్ లేదు, స్పందించలేదు. నీ పరిస్థితి ఏమమ్మా అని అడిగేదా ఒక జిల్లా కలెక్టర్గా, ఒక రొయ్య హాస్పిటల్ యాజమాన్యంగా. ఆమె కరోనా టైంలో కూడా మనకు రెంట్లు బాడుగులు 6,000 చిల్లర కట్టడానికే ఈ కంట్లో రక్తం ఈ కంట్లో కారింది నాకు. ఎందుకంటే నేను న్యాయబద్ధంగా వ్యాపారం చేశాను కాబట్టి. ఎవడన్నా కాళ్ళు చేతులు పుండ్లతో వస్తే నా మాస్కులు కానీ వాటర్ కానీ ఉచితంగా ఇచ్చేసేదాన్ని. అందుకే మీకు 6,000 చిల్లర కట్టడానికి కూడా నేను బాధపడ్డాను. ఈరోజు 60,000 ఇస్తే నేను ఎలా కట్టాలా?